Hello everyone, welcome to Mana College, and today's topic is Astable multivibrator using op amp. We already know what is meant by multivibrator. Multivibrator is nothing but which is used to produce output square pulse. Square pulse output ni produce cheste, that is called as multivibrator anta. Okay na. Here Astable multivibrator. So Astable multivibrator is nothing but it is a free running oscillator. Free running means continuously produce output square pulse continuously. Okay, so here you can see Astable multivibrator using operational amplifier IC741. So this one is output square pulse and this one is capacitor, input capacitor voltage. So based on the capacitor charging and discharging voltage, output square pulse will be presented. Okay, so here I am taking one Astable multivibrator using operational amplifier. So first of all, let us see how to draw the circuit diagram. Circuit diagram ఎలా డ్రా చేయొచ్చు యూజింగ్ ఆప్ యాంప్. వెరీ సింపుల్ సర్క్యూట్ డయాగ్రామ్, చాలా సింపుల్గా ఉంటుంది చూడండి. యూ కెన్ టేక్ వన్ ఆప్ యాంప్, ఒక ఆప్ యాంప్ తీసుకోవాలి, ఇలా పెట్టేసేయండి. ఓకే, సో ఈ ఆప్ యాంప్కి ఇది నాన్ ఇన్వర్టింగ్ టర్మినల్ అంటాం, దీన్ని ఇన్వర్టింగ్ టర్మినల్ అంటాం. ఈ నాన్ ఇన్వర్టింగ్ టర్మినల్కి ఒక వోల్టేజ్ డివైడర్ నెట్వర్క్ డ్రా చేయండి. ఒక R1 రెసిస్టర్ అవుట్పుట్కి నాన్ ఇన్వర్టింగ్ టర్మినల్కి బదులు పెట్టేసేయండి. ఇంకో రెసిస్టర్ R2 రెసిస్టర్ని, సో దిస్ వన్ ఈస్ R1, దిస్ వన్ ఈస్ R2 రెసిస్టర్. R2 రెసిస్టర్ని నాన్ ఇన్వర్టింగ్ టర్మినల్కి గ్రౌండ్కి మధ్యలో కనెక్ట్ చేయండి. ఓకేనా, ఈ అవుట్పుట్ ఉండేది అవుట్పుట్ వోల్టేజ్ అంటాం. సో ఇక్కడ ప్రజెంట్ అయ్యే వోల్టేజ్ని VB అంటాం. VBR, V రిఫరెన్స్ ఈక్వల్ టు V రిఫరెన్స్. సో ఆ వాల్యూ ఎంత? బీటా V0 అవుతుంది. బీటా అంటే వేర్ బీటా స్టాండ్స్ ఫర్ R2 బై R1 ప్లస్ R2. ఇది నాన్ ఇన్వర్టింగ్ కాన్ఫిగరేషన్. ఇన్వర్టింగ్ కాన్ఫిగరేషన్ దగ్గర ఏం చేస్తామంటే జస్ట్ ఒక సింపుల్ ఒక కెపాసిటర్ పెట్టేయండి. ఓకే, ఇది కెపాసిటర్, ఇక్కడ ఉండే వోల్టేజ్ని VC అంటాం. ఓకేనా, వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ ద కెపాసిటర్. సో లేదంటే VA అంటాం, వర్చువల్ గ్రౌండ్ కాన్సెప్ట్ నుంచి VA ఈక్వల్ టు VC. ఇక్కడ అవుట్పుట్ నుంచి ఇన్పుట్కి ఒక ఫీడ్బ్యాక్ రెసిస్టర్ డ్రా చేయండి R. ఓకేనా, సో దిస్ వన్ ఈస్ Astable multivibrator యూజింగ్. సో ఇదే క్లియర్గా నేను ఇక్కడ డ్రా చేశాను. ఓకేనా, సో దీనికి అవుట్పుట్ అండ్ ఇన్పుట్ వేవ్ ఫార్మ్స్ ఎలా ఉంటాయంటే ఇక్కడ కెపాసిటర్ దగ్గర ప్రజెంట్ అయ్యే వోల్టేజ్ కెపాసిటర్ వోల్టేజ్ సింపుల్గా డ్రా చేయండి. జస్ట్ ఫస్ట్ ఏం తీసుకోండి అంటే అవుట్పుట్ వోల్టేజ్, అవుట్పుట్ ఇలా ఉంటుందని తీసుకోండి. అవుట్పుట్ ఇలా. ఓకే, సో అవుట్పుట్కి ఇది యాక్చువల్గా మిడిల్లో ఉండాలి లైన్. అవుట్పుట్కి సో మన ఇనిషియల్గా కెపాసిటర్ ఇది ప్లస్ V సాచురేషన్ అనుకోండి, ఇది మైనస్ V సాచురేషన్ అనుకోండి. సో కెపాసిటర్ ఇనిషియల్గా ఛార్జింగ్ డిశ్చార్జింగ్, ఛార్జింగ్ డిశ్చార్జింగ్ ఉంటాయి. ఇక్కడ మైనస్ బీటా V సాచురేషన్ అనుకోండి, ఇది ప్లస్ బీటా V సాచురేషన్ అనుకోండి. కెపాసిటర్ ఛార్జింగ్ డిశ్చార్జ్. సో దిస్ వన్ ఈస్ అవుట్పుట్ అండ్ దిస్ వన్ ఈస్ కెపాసిటర్ వోల్టేజ్. ఓకే, ఇది వేవ్ ఫామ్ డ్రా చేసే ప్రాసెస్. సో అదే వేవ్ ఫామ్ నేను ఇక్కడ క్లియర్గా వేసాను మీకు. ఓకే, సో వాట్ ఈస్ V saturation? Output saturated maximum voltage is nothing but output maximum voltage. What is beta? Is nothing but R2 by R1 plus R2. R2 by R1 plus R2. బీటా V saturation నుంచి మైనస్ బీటా V saturation నుంచి ప్లస్ బీటా V saturation వరకు చార్జ్ అవుతుంది. ఇది కెపాసిటర్ వోల్టేజ్. ఓకేనా, ఇది ప్లస్ VCC ఉంటుంది, దీనికి మైనస్ VCC, మైనస్ VW. సో లెట్ us go for the circuit details. సర్క్యూట్ డీటెయిల్స్కి వెళ్ళండి. ఏం చేయాలి? సర్క్యూట్ డీటెయిల్స్లో ఏ కాంపోనెంట్స్ కనెక్ట్ అయ్యాయి, ఓకేనా, ఎంటైర్ సర్క్యూట్లో ఏ కాంపోనెంట్స్ కనెక్ట్ అయ్యాయి, ఎలా కనెక్ట్ అయ్యాయి, ఏ టర్మినల్స్ కనెక్ట్ అయ్యాయి అనేది సర్క్యూట్ డీటెయిల్స్లో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో అదే పార్ట్స్ నేను క్లియర్గా రాశాను మీకు. ఓకేనా, సో ద సర్క్యూట్ డయాగ్రామ్ అండ్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ వేవ్ ఫార్మ్స్ ఆఫ్ Astable multivibrator is shown in above figure అని చెప్పేసి ఫస్ట్ పాయింట్ రాస్తాం. ఇట్ కంటైన్స్ voltage divider network at non-inverting terminal, that is R1 and R2 forms voltage divider network. Now the voltage drop across the node B or P reference equal to beta V0 is the formula. So beta into V0, where beta stands for R2 by opposite resistance by sum of total resistance anamata. Beta feedback factor R2 by R1 plus R2. Next, at inverting terminal we are connecting one capacitor. Based on the external capacitor charging and discharging, output voltage square pulse will be presented. సో ఇక్కడ ఉండే వోల్టేజ్ డ్రాప్ ఎంత? VC అంటాం, దాన్ని VA ఈక్వల్ కూడా తీసుకోవచ్చు. సో ఇక్కడ ఇన్వర్టింగ్ టర్మినల్కి అవుట్పుట్కి మధ్యలో ఇన్పుట్ ఫీడ్బ్యాక్ రెసిస్టర్ ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇన్వర్టింగ్ ఫీడ్బ్యాక్ రెసిస్టర్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ R. సో
ఎంటైర్ అవుట్పుట్ స్క్వేర్ పల్స్ అనేది ఆ రెసిస్టర్ కెపాసిటర్ పైన ప్రజెంట్. ఇవి కాంపోనెంట్స్ ఏవి కనెక్ట్ చేస్తారు, దట్స్ ఇట్, అంతే. సో అది ఎంటైర్ ఇక్కడ వస్తుంది. సో కమింగ్ టు ద వర్కింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలంటే ఎలా వర్క్ అవుతుంది. ఎనీ మల్టీ వైబ్రేటర్ సో స్టేబుల్ కానీ మోనోస్టేబుల్ కానీ బైస్టేబుల్. యాక్చువల్గా మల్టీ వైబ్రేటర్ కానీ ఆసిలేటర్ కానీ కాన్సెప్ట్ ఏంటంటే డీసీని ఏసీలా కన్వర్ట్ చేస్తాయి. డీసీ ఎనర్జీ ఇంటూ ఏసీ ఎనర్జీ ఆర్ విచ్ ప్రొడ్యూసెస్ అవుట్పుట్ పల్స్ వితౌట్ అప్లయింగ్ ఎనీ ఎక్స్టర్నల్ ఇన్పుట్ డేటా అప్లై చేయకుండా అవుట్పుట్ ప్రొడ్యూస్ చేస్తుందని ఆసిలేటర్ కానీ మల్టీ వైబ్రేటర్. ఆసిలేటర్లో సైన్ వేవ్ ఉంటుంది, మల్టీ వైబ్రేటర్లో స్క్వేర్ వేవ్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఇన్పుట్ లేకుండా అవుట్పుట్ ఎలా వస్తుందంటే విత్ హెల్ప్ ఆఫ్ ఇంటర్నల్ సర్క్యూట్. ఈ సర్క్యూట్ నుంచి పల్సెస్ ప్రొడ్యూస్ అవుతాయి. ఓకే, సో ఇన్పుట్ ఏం అప్లై చేయట్లేదు. డీసీ ఎనర్జీ అంటే ఏది ప్లస్ వీసీసీ. ఓకే, సో ప్లస్ వీసీసీ నుంచి అవుట్పుట్ ఏసీ పల్స్ అనేది ప్రొడ్యూస్ అవ్వాలి. సో టు అండర్స్టాండ్ ద ఆపరేషన్ వర్కింగ్ గురించి తెలియాలంటే లెట్ us see వర్కింగ్ గురించి వెళ్ళేటప్పుడు. సో వెన్ V నాట్ ఈక్వల్ టు రివర్స్ ఆర్డర్లో వస్తాం. When V naught equal to plus V saturation, capacitor C charges from minus beta V saturation to plus beta V saturation. Okay na? So V naught equal to logic 1. V saturation ante logic 1 annamata. Unnappudu V naught equal to minus V saturation, logic 0 unnappudu capacitor discharges from plus beta V saturation to minus beta V. ఈ 2 పాయింట్స్ గుర్తుంటే ఎంటైర్ వర్కింగ్ మీరు రాయొచ్చు. ఓకే, సో ప్లస్ సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి వేవ్ ఫామ్ నుంచి ఎంటైర్ డేటా అనేది వేవ్ ఫామ్ నుంచి. సో when V naught equal to output voltage equal to plus V saturation, లాజిక్ 1 ఉన్నప్పుడు కెపాసిటర్ అనేది మైనస్ బీటా V saturation నుంచి ప్లస్ బీటా V saturation చార్జ్ అవుతుంది. అదే అవుట్పుట్ ఈక్వల్ టు మైనస్ V saturation, లాజిక్ 0 ఉన్నప్పుడు కెపాసిటర్ ఎక్కడ నుంచి ఎక్కడ వరకు డిశ్చార్జ్ అవుతుంది, ప్లస్ బీటా V saturation నుంచి మైనస్ బీటా V saturation. ఇదే వర్కింగ్ వస్తుంది. ఓకేనా, సో దాన్ని రివర్స్లో తీసుకుంటాం. సో ఫస్ట్ లెట్ us assume వర్కింగ్లో అవుట్పుట్ V naught ఈక్వల్ టు ప్లస్ V saturation ఉందనుకుందాం. అవుట్పుట్ ఈక్వల్ టు లాజిక్ 1 ప్రజెంట్ అయింది అనుకుందాం. ఓకేనా, అవుట్పుట్ let us assume output V naught equal to V saturation, that is logic 1 అనుకుంటే what happens in the entire circuit operation, ఇంటర్నల్ గా ఏమవుతుంది లాజిక్ 1 ప్రొడ్యూస్ అవ్వాలంటే అనే కండిషన్ ఇక్కడ రాయాలి. సో let us assume output V naught equal to V saturation ఇక్కడ తీసుకున్నాం. టు అండర్స్టాండ్ ద ఆపరేషన్ let us take output V naught equal to plus V saturation. ప్లస్ V saturation తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే VA or VA equal to VC equal to greater than VB. ఓకే, VA equal to VC equal to greater than VB equal to V reference. అంటే ఇక్కడ ఉండే ఇన్వర్టింగ్ టెర్మినల్ వోల్టేజ్ గ్రేటర్ దెన్ ద నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ వోల్టేజ్ VB or V reference కండిషన్ ఉంది. సో ఇన్వర్టింగ్ టెర్మినల్ వోల్టేజ్ గ్రేటర్ దెన్ నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ వోల్టేజ్ ఉంటే కెపాసిటర్ ఇనిషియల్లీ చార్జెస్ ఫ్రమ్ ఇక్కడ ఉన్న కెపాసిటర్ ఎక్కడ నుంచి చార్జ్ అవుతుందంటే సో మైనస్ బీటా V saturation టు ప్లస్ బీటా V saturation. కెపాసిటర్ చార్జింగ్ ఫ్రమ్ మైనస్ బీటా V saturation టు plus beta V saturation. At this condition, voltage across non-inverting terminal. At this condition, ఈ కండిషన్ దగ్గర voltage across non-inverting terminal beta V naught కి ఫార్ములా ఏంటి? సో what is beta V naught ఫార్ములా? voltage across non-inverting terminal ఫార్ములా ఏంటి అంటే VB. ఫార్ములా ఏంటి? beta into V naught. సో ఇక్కడ V naught ఈక్వల్ టు మనం ఎంత తీసుకున్నాం? let us assume V naught ఈక్వల్ టు ప్లస్ V saturation తీసుకున్నాం. సో VB ఈక్వల్ టు బీటా అంటే ఎంత? R2 by R1 plus R2 plus V saturation. ఇది నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ దగ్గర ఉండే వోల్టేజ్ ఫార్ములా. అదే వాల్యూ ఇక్కడ వస్తుంది. ఆ కండిషన్ దగ్గర వోల్టేజ్ ఎంత ఉంటుంది అది రాయాలి. నెక్స్ట్ కండిషన్ లాజిక్ 1 అయిపోయింది. లాజిక్ 1 అయిపోయిన తర్వాత వెన్ కెపాసిటర్ చార్జెస్ టు మ్యాక్సిమం ఇక్కడ వరకు ప్లస్ బీటా V saturation వరకు ఛార్జ్ అయిన తర్వాత అవుట్పుట్ ఏమవుతుందంటే స్విచెస్ బ్యాక్ టు ద మైనస్ V saturation. When the capacitor charges to maximum, that is plus beta V saturation, output switches back to minus V saturation. Output అనేది లాజిక్ 0 స్విచ్ అవుతుంది అంటే మైనస్ V saturation స్విచ్ అవుతుంది. ఆ కండిషన్ దగ్గర ఏమవుతుందంటే కెపాసిటర్ స్టార్ట్స్ డిశ్చార్జింగ్ ఫ్రమ్ మైనస్ బీటా V saturation టు ప్లస్ బీటా V saturation టు మైనస్ బీటా V. At this condition, capacitor discharges from plus beta V saturation to minus beta V saturation. అప్పుడు ఇన్పుట్ కండిషన్స్ ఏముంటాయి? VA ఈక్వల్ టు VC లెస్ దెన్ VB ఈక్వల్ టు V రిఫరెన్స్. అంటే ఈ వోల్టేజ్ దీనికంటే తక్కువగా ఉంటుంది. ఈ వోల్టేజ్ ఇన్వర్టింగ్ టెర్మినల్ వోల్టేజ్ లెస్ దెన్ ద నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్. ఇంతకుముందు లాజిక్ 1 ఉన్నప్పుడు ఇన్వర్టింగ్ టెర్మినల్ వోల్టేజ్ గ్రేటర్ దెన్ ద నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్, దానికి అపోజిట్ అనమాట. లాజిక్ 0 తీసుకున్నాం. At this condition, capacitor discharges from plus beta V saturation to minus beta. ఈ కండిషన్ దగ్గర voltage across non-inverting. At this condition, voltage across non-inverting terminal given by the formula VB equal to V reference equal to beta into V naught. Beta into V naught తీసుకున్నాం కాబట్టి where V naught equal to minus V saturation కదా, beta equal to R2 by R1 plus R2.
అటు బై. సో వి సాచురేషన్, ఇది కండిషన్. అలా కంటిన్యూస్గా స్విచ్ అవుతుంది. ఇక్కడ వచ్చిన తర్వాత కెపాసిటర్ మ్యాక్సిమం డిశ్చార్జ్ అయిన తర్వాత అగైన్ అవుట్పుట్ అనేది స్విచెస్ బ్యాక్ టు ద లాజిక్ ప్లస్ వి సాచురేషన్. మళ్ళీ కెపాసిటర్ ఏమవుతుంది, మైనస్ బీటా వి సాచురేషన్ అంటే ప్లస్ బీటా వి సాచురేషన్ ఛార్జ్ అవుతుంది. ఇలా ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది. కంటిన్యూస్గా స్పేర్ పల్స్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో దిస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఎస్టేబుల్ మల్టీవైబ్రేటర్ ప్లస్ వి సాచురేషన్. హెన్స్ ద ఆపరేషన్ కంటిన్యూస్ అండ్ రిజల్టింగ్ ద స్క్వేర్ వేవ్ అవుట్పుట్. అలా స్క్వేర్ వేవ్ అవుట్పుట్ మనకు ప్రొడ్యూస్ అవుతుంది. రైట్. సో దిస్ వన్ ఈస్ వర్కింగ్. సో దీనికి డెరివేషన్ కూడా చేయాలి. నెక్స్ట్, క్యాల్కులేషన్ ఆఫ్ టైం పీరియడ్ అండ్ ఫ్రీక్వెన్సీ. టైం పీరియడ్ అండ్ ఫ్రీక్వెన్సీ. సో వాట్ ఈస్ టైం పీరియడ్? అవుట్పుట్ పల్స్కి మనం టైం పీరియడ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే. సో దిస్ వన్ ఈస్ అవుట్పుట్ స్క్వేర్ పల్స్. సో టైం పీరియడ్ అంటే కంప్లీట్ 1 సైకిల్ కదా. లాజిక్ 1 సైకిల్, లాజిక్ 0 1 సైకిల్. ఓకేనా. ఇది ఎంత ఉంటుందో ఈ పల్స్ కూడా అంతే ఉంటుంది. ఓకేనా. కెపాసిటర్ ఛార్జ్ అయినప్పుడు టీ అనే టైం పీరియడ్ ఉంటే కెపాసిటర్ డిశ్చార్జ్ అయినప్పుడు కూడా టీ అనే టైం పీరియడ్. సో దీనికి ఛార్జింగ్ ఎంత తీసుకుంటుందో డిశ్చార్జింగ్ కూడా సేమ్ తీసుకుంటుంది. ఓకేనా. సో ఇట్ హ్యాస్ ఛార్జింగ్ టైం పీరియడ్ ఇస్ టీ, డిశ్చార్జింగ్ టైం పీరియడ్ ఇస్ టీ. టోటల్ టైం పీరియడ్ ఏమవుతుంది, కంప్లీట్ 1 సైకిల్ కదా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు యాడ్ చేస్తాం. సో టీ ఈక్వల్ టు టీ ప్లస్ టీ ఈక్వల్ టు 2t. అంటే మనం ఏం చేయొచ్చు అంటే డెరివేషన్ సింప్లిఫై చేసుకోవడానికి ఏదైనా ఒక ఛార్జింగ్ అని డిశ్చార్జింగ్ టైం పీరియడ్ ఫైండ్ అవుట్ చేసేసి దాన్ని డబుల్ చేస్తే సరిపోతుంది. రైట్. సో దాన్ని డబుల్ చేస్తే సరిపోతుంది. సో ఫస్ట్ ఓకేనా, ఛార్జింగ్ అండ్ డిశ్చార్జింగ్ ఫైండ్ అవుట్ చేస్తే టీ ఈక్వల్ టు 2 × t చేస్తే సరిపోతుంది. సో ఫస్ట్ ఛార్జింగ్ టైం పీరియడ్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఛార్జింగ్ కానీ డిశ్చార్జింగ్ కానీ ఫార్ములా ఏంటంటే, వాట్ ఈస్ ద ఫార్ములా అక్కడ ఇచ్చాను చూడండి. డ్యూరింగ్ ద ఛార్జింగ్ పీరియడ్ దగ్గర, సో ఎట్ ఛార్జింగ్ పీరియడ్ the voltage drop across the capacitor is given by the formula Vc of t. Vc of t equal to Vf plus Vi minus Vf into e power minus t by Rc. Okay, e power minus t by R, where Vc of t ఏంటి, కెపాసిటర్ maximum voltage. Vf equal to ఎంత, అవుట్పుట్ మ్యాక్సిమం వోల్టేజ్. సో వీసీ ఆఫ్ టీ ఈక్వల్ టు ఎంత, ఫార్ములా ఇక్కడ చూడండి. కెపాసిటర్ మ్యాక్సిమం వోల్టేజ్. కెపాసిటర్ మ్యాక్సిమం వోల్టేజ్ ఎక్కడ వరకు ఛార్జ్ అయింది, ప్లస్ బీటా వీసీ సాచురేషన్. కెపాసిటర్ ఎక్కడ వరకు, ప్లస్ బీటా వీసీ. విఎఫ్ ఈక్వల్ టు అవుట్పుట్ మ్యాక్సిమం వోల్టేజ్. అవుట్పుట్ మ్యాక్సిమం వోల్టేజ్ అంటే ఇది మినిమం వోల్టేజ్. వాట్ ఈజ్ మ్యాక్సిమం వోల్టేజ్, వి సాచురేషన్. అవుట్పుట్ మ్యాక్సిమం ఈక్వల్ టు ప్లస్ వి సాచురేషన్. నెక్స్ట్ విఐ ఈక్వల్ టు కెపాసిటర్ మినిమం వోల్టేజ్. కెపాసిటర్ మినిమం వోల్టేజ్ ఎంత, మైనస్ బీటా వి సాచురేషన్. టీ ఈక్వల్ టు టైం పీరియడ్, ఈ టైం పీరియడ్. ఆర్ ఈక్వల్ టు ఫీడ్బ్యాక్ రెసిస్టర్, ఈ రెసిస్టర్. ఆర్ ఈక్వల్ టు ఫీడ్బ్యాక్ రెసిస్టర్. నెక్స్ట్ సి ఈక్వల్ టు ఛార్జింగ్ కెపాసిటర్, ఛార్జింగ్ అండ్ డిశ్చార్జింగ్ కెపాసిటర్. సి ఈక్వల్ టు సి. ఈ వాల్యూస్ తీసుకెళ్ళి దాంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకేనా, వాల్యూస్. సో ఫస్ట్ వీసీ ఈక్వల్ ఎంత, ప్లస్ బీటా saturation. Vf equal to output maximum voltage. Vi equal to ఎంత, కెపాసిటర్ మినిమం వోల్టేజ్ మైనస్ బీటా వి సాచురేషన్. Vf ఎంత, అవుట్పుట్ మ్యాక్సిమం. Vf ఎంత, వి సాచురేషన్, అవుట్పుట్ మ్యాక్సిమం. ఓకే, ఈ పవర్ మైనస్ టీ బై ఆర్సి. ఈ వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఇంకొక అంతేనా. చూడండి వాల్యూస్ కావాలంటే. సో వాల్యూస్ రైట్. ఓకే రైట్. సో దీన్ని సింప్లిఫై చేస్తూ టైం పీరియడ్ ఫైండ్ అవుట్ చేయాలి. టైం పీరియడ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, బీటా వి సాచురేషన్ ఈక్వల్ టు, ఇది వి సాచురేషన్ ప్లస్ ఇక్కడ మైనస్ వి సాచురేషన్ కామన్, మైనస్ వి సాచురేషన్ కామన్ తీస్తే బీటా ప్లస్ 1 ఈ పవర్ మైనస్ టీ బై ఆర్సి. రైట్. సో ఇక్కడ ఏం చేయొచ్చు, మళ్ళీ వి సాచురేషన్ కామన్ తీయచ్చు. బీటా V saturation equal to, if I am taking V saturation common, okay, 1 minus beta plus 1 e power minus t by Rc. Right. So next, V saturation getting cancel. Remaining value 1 minus beta plus 1 e power minus t by Rc. This side తీసుకొచ్చేయండి, this side తీసుకొచ్చేయండి. Beta plus 1 e power minus t by Rc equal to 1 minus beta. So e power minus t by Rc equal to 1 minus beta by 1 plus beta.
ఇక్కడ ఇది మైనస్ వాల్యూ ఉంది కదా, ఇది ప్లస్ వాల్యూ కావాలంటే ఇంటర్చేంజ్ అవుతాయి. ఈ పవర్ టీ బై ఆర్సీ ఈక్వల్ టు 1 ప్లస్ బీటా బై 1 మైనస్ బీటా, రైట్. సో అప్లై న్యాచురల్ లాగ్ ఆన్ బోత్ సైడ్, అప్లై న్యాచురల్ లాగ్ ఆన్ బోత్ సైడ్స్. అప్లై చేస్తే ln ఆఫ్ ఈ పవర్ టీ బై ఆర్సీ ఈక్వల్ టు ln ఆఫ్ 1 ప్లస్ బీటా బై 1 మైనస్ బీటా, రైట్. సో ఫర్దర్గా సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది, ఈ పవర్ టీ బై ఆర్సీ, ఈ పవర్ టీ బై ఆర్సీని ఏం చేయొచ్చు అంటే టీ బై ఆర్సీ బయటకు తీసుకొచ్చేయచ్చు, లాగ్ ఈ బేస్. సో ln ఆఫ్ 1 ప్లస్ బీటా బై 1 మైనస్ బీటా, ఓకేనా. లాగ్ ఈ బేస్ ఈక్వల్ టు 1 అనమాట. టీ బై ఆర్సీ ఈక్వల్ టు ln ఆఫ్ 1 ప్లస్ బీటా బై 1 మైనస్ బీటా. సో టైం పీరియడ్ టీ కావాలి కదా, టీ ఈక్వల్ టు ఆర్సీ ఇటు సైడ్ వచ్చేస్తుంది, ఆర్సీ ln ఆఫ్ 1 ప్లస్ బీటా బై 1 మైనస్ బీటా, ఓకేనా. ఇది యాక్చువల్గా ఛార్జింగ్ టైం పీరియడ్. సో ఈ ఛార్జింగ్ టైం పీరియడ్ని ఏం చేస్తాం, టోటల్ టైం పీరియడ్ కావాలంటే టీ ప్లస్ టీ 2t చేస్తే సరిపోతుంది. సో టీ ఈక్వల్ టు 2t, టోటల్ టైం పీరియడ్ కావాలి. ఏం చేయాలి, టీ ఈక్వల్ టు 2RC ln 1 ప్లస్ బీటా బై 1 మైనస్ బీటా, ఇది టోటల్ టైం పీరియడ్. యాక్చువల్లీ వి నో బీటా ఈక్వల్ టు ఏంటి, R2 బై R1 ప్లస్ R2. వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, ఫర్దర్గా సింప్లిఫై చేసుకోవాలని. 2RC ln 1 ప్లస్ R2 బై R1 ప్లస్ R2 బై 1 మైనస్ R2 బై R1 ప్లస్ R2, ఓకే. సో T ఈక్వల్ టు 2RC ln, సో సింప్లిఫై చేయండి, ఫర్దర్గా వెళ్ళిపోతుంది. నేను డైరెక్ట్ స్టెప్ వేస్తున్నాను, మీరు ఫర్దర్గా సింప్లిఫై చేసుకోండి. R1 ప్లస్ R2 ప్లస్ R2, R1 ప్లస్ R2 మైనస్ R2. సో T ఈక్వల్ టు 2RC ln R1 ప్లస్ 2R2 బై R2 వెళ్ళిపోతుంది R1. సో దీన్ని ఫర్దర్గా ఏం రాయొచ్చు, 2RC ln ఆఫ్ 1 ప్లస్ 2R2 బై R1, ఇది టైం పీరియడ్, ఓకేనా. ఫ్రీక్వెన్సీ కావాలంటే 1 బై టైం పీరియడ్, 1 బై 2RC ln ఆఫ్ 1 ప్లస్ 2R2 బై R1, ఓకే. ఇది ఫ్రీక్వెన్సీ, ఓకే. సో ఫర్దర్గా చేసుకుంటూ వెళ్తే ఇలా వస్తుంది. 1 ప్లస్ బీటా వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తాం, సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత స్టెప్ బై స్టెప్ సింప్లిఫై చేసుకుంటే, ఓకేనా. ఓన్లీ ఛార్జింగ్ పీరియడ్, టోటల్ టైం పీరియడ్ 2RC వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయండి, ఓకే. సో ఎంటైర్ ఫ్రీక్వెన్సీ ఇంత వస్తుంది. సో దిస్ వన్ ఈజ్ calculation of time period of a stable multivibrator. Okay, thank you.